నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో 2026 నుంచి 27 వరకు ఆర్థిక సంవత్సరానికి గాను భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక మంత్రి మల్లుభట్టి విక్రమార్క గారు మొత్తం 3,24,234 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ను రూపకల్పన చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఇది సుమారు 20,000 కోట్ల రూపాయల అధికం. మరి ఈ బడ్జెట్లో ఏ రంగానికి ఎన్ని నిధులు కేటాయించారు? కొత్తగా వచ్చిన పథకాలేంటి? రైతులకు, నిరుద్యోగులకు ఎలాంటి ఊరట లభించింది? వంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ బడ్జెట్లో ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇచ్చింది. ముఖ్యంగా క్షేత్రస్థాయి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు అత్యధికంగా రూపాయలు 33,688 కోట్లు కేటాయించింది. మిగతా ప్రధాన శాఖల కేటాయింపులు ఇలా ఉన్నాయి. విద్య 26,674 కోట్లు గతంలో కంటే పెరిగింది. వ్యవసాయం 23,179 కోట్లు. సాగునీటి రంగం 22,615 కోట్లు. విద్యుత్ శాఖ 21,285 కోట్లు. వైద్యం మరియు ఆరోగ్యం 13,679 కోట్లు. ఈసారి బడ్జెట్లో కొన్ని కీలకమైన మరియు వినూత్నమైన ప్రకటనలు వెలువడ్డాయి. ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్ జూన్ 2 నుంచి రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించబోతోంది. విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు పాలు మరియు రాగి జావతో కూడిన పౌష్టికాహారాన్ని అందించాలని నిర్ణయించారు. యువత కోసం 118 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ పొందే యువతకు నెలకు 2,000 స్టైఫండ్ అందజేస్తారు. అలాగే రాజీవ్ యువ వికాసం కోసం 6,000 కోట్లు కేటాయించారు. మౌలిక సదుపాయాలు. మూసీ నది పునరుజ్జీవనం, మెట్రో రైల్ విస్తరణ మరియు భారత్ ఫ్యూచర్ సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించారు. ప్రభుత్వం ఈ బడ్జెట్ను పన్నులు లేని బడ్జెట్గా ప్రకటించింది. అంటే సామాన్యులపై కొత్తగా ఎలాంటి పన్నుల భారం వేయకుండానే సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి 7,430 కోట్లు కేటాయించడం ద్వారా పేదల సొంతింటి కలను నెరవేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తానికి తెలంగాణ 2026 నుంచి 27 వరకు బడ్జెట్ అభివృద్ధి మరియు సంక్షేమాల కలయికగా కనిపిస్తోంది. మరి ఈ బడ్జెట్ కేటాయింపులపై మీ అభిప్రాయం ఏంటి? మీకు ఏ పథకం బాగా నచ్చింది?